నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. కారణం ఏమిటంటే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకు మీకు నిజంగా కృతజ్ఞతాభివందనాలు. ఇక చేయబోయే కార్యక్రమాల మీద మాకు ఉత్సాహం పెరగాలి అన్నా లేదా మీ నుంచి మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, లేదా మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నాయా, ఈ పని ఈ విధంగానే చేయటం వల్ల ఏమిటి లాభం, ఇలాంటి ప్రశ్నలు ఏవైనా మీ మనసులో ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వల్ల. ఇక ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు, అందులోనూ లాస్ట్ టైం ఒక కాలి వేలు గురించి చాలా మీ నుంచి మంచి స్పందన రావడం వల్ల నాకే అనిపించింది చేతి వేళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం నెంబర్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. అదేవిధంగా వారాలకి సంబంధించి ఎలాంటి వారాల్లో పుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎందుకు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా ధనప్రాప్తి, నిరంతరం మనకి ధనప్రాప్తి కలగాలి అంటే మనం చేసే తప్పులు ఏమిటి, ఎలాంటి కళలు రావటం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది, ఇలాంటి అనేక విషయాలు ఈ రోజున మాట్లాడబోతున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఇక ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం. మంగళప్రదం అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మంగళవారం పుడితే అరిష్టం అని మాట్లాడే ప్రబుద్ధులు కూడా ఉంటారు. సో నిజంగా మంగళవారం పుడితే అసలు ఏ విధంగా ఉంటుంది, అండ్ మంగళవారం ఏ టైంలో పుడితే ఇంకా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ అవుతుంది, అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చక్కగా పరిష్కారాలు కూడా చెప్తున్నారు, పరిహారాలు చెప్తున్నారు, కాబట్టి అవి కూడా చెప్పండి. తప్పకుండా. అయితే మంగళవారానికి అధిపతి కుజుడు అనమాట, అంగారకుడు. అయితే ఈ వీళ్ళు ఎలా ఉంటారంటే ఛాయలో కూడా కొంచెము బ్లాక్ రెడ్ కలిపినటువంటి శరీర ఛాయతో ఉంటారు. కాకపోతే కోపంతో ఉంటారు, కొంచెము అగ్రెసివ్ నేచర్తో ఉంటారనమాట. అయితే వీళ్ళలో ధైర్యము, మొండితనము, క్రమశిక్షణ ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది. ప్రతి చిన్నదానికి కయ్యానికి కాలు వేస్తూ ఉంటారు. సో ఇలాంటి పోరాటంతో ఉన్నది అంటే కొంచెము నటోరియస్గా కూడా వీళ్ళు ఉంటారు. మంగళవారం పుట్టిన వాళ్ళు ఉగ్రంగా ఉంటారు. కరుణ అనేది కొద్దిపాటి తక్కువ ఉంటుంది అనమాట. అయితే మాట్లాడే తీరు నేరుగా ఉండదు, పక్క నుంచి దొంగతిరుగుడుగా ఉంటుంది అనమాట. అయితే శత్రువుల మీద వీళ్ళు విజయం తొందరగా సాధిస్తారు. ఎందుకు? భయపడతారు కాబట్టి, వీళ్ళని చూసి భయపడతారు కాబట్టి ఎందుకు వచ్చిందిలే బాబు వీళ్ళతో పెట్టుకోవడం అన్నట్టుగా వీళ్ళతో వాళ్ళు తప్పుకుంటారు కాబట్టి వీళ్ళు విజయం సాధిస్తారు అంతే తప్ప అది వీళ్ళ ప్రజ్ఞ అయితే కాదనమాట. అదేంటంటే ఈ మంగళవారం పుట్టడం అనేది అరిష్టం అంటారు. కానీ ఏ సమయంలో పుడితే అరిష్టం అంటే కనుక మిట్ట మధ్యాహ్న సమయము 12 నుంచి 1 గంట ఆ సమయం లోపు కనుక పుట్టిన వాళ్ళకి ఏంటంటే రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి, నటోరియస్ నేచర్ ఎక్కువ ఉంటుంది, రాక్షసత్వానికి దగ్గరలో ఉంటుంటారు. వీళ్ళు ఇష్టపడేవి కూడా ఫైటింగ్స్ కానీ, మీరు గేమ్స్ కూడా పిల్లల్ని గమనించే ఉంటారు చూడండి, వాళ్ళలో ఎక్కువగా ఈ పోరాటం సంబంధించినవే ఎక్కువ చూస్తుంటారు. అది పెద్ద అయిన వాళ్ళకు కూడా ఉంటుంది. కొంతమందికి గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే ఇష్టం, కోరి పెడుతూ ఉంటారు. అంటే ఈ లక్షణాలన్నీ మంగళవారం పుట్టిన వాళ్ళకి, అంటే అందరికీ ఉంటాయా అనేది కాదు కానీ ఉండొచ్చు అని మన శాస్త్రం చెప్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏ రంగంలో పనికొస్తారు అంటే కనుక వీళ్ళు కొంచెము అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి రక్షణ విభాగము, పోలీస్ డిపార్ట్మెంట్లోను, ఆర్మీ, ఫైరింగ్ ఈ డిపార్ట్మెంట్లో కనుక పనిచేస్తే చాలా అగ్రెసివ్గా ఉంటారు, రాణిస్తారు, టాప్ లెవెల్లోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం జాలి దయ అనేది సెకండరీగా ఉంటుంది కాబట్టి ఇది ఈ వీళ్ళకి సూట్ అయిన ప్రొఫెషన్స్ అనమాట. అయితే వీళ్ళ బలాలు ఏంటంటే కనుక పట్టుదల, ఏదైనా పట్టుకున్నారు అంటే వదలరు, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. మొండితనం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే వీరత్వ లక్షణాలు వీళ్ళల్లో ఉంటాయన్నమాట. తర్వాత శారీరకంగా వీళ్ళు చూసారంటే కాస్త పుష్టిగాను, బలంగాను, దృఢంగాను కనబడతారు.
లీన్ గాను సౌమ్యంగా సుకుమారంగా కనిపించారు అనమాట. చూడంగానే మనకు అర్థమైపోతుంటుంది. వీళ్ళు మంగళవారం పుట్టారని. మంగళవారం వీళ్ళు మంగళవారం బ్యాచ్ అని తెలిసిపోతుంది అనమాట. అయితే వీళ్ళకి ఏంటంటే తొందరగా కోపం వస్తుంది, ఆ కోపం తొందరగా పోదు. వాళ్ళ పగ చల్లారే వరకు ఆ కోపం పోదనమాట. అంతసేపు లోపల పెట్టుకుని పని పడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళతో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆతృత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఏ పని చేసేసినా ఫాస్ట్గా చేసేయాలి, తొందరగా అయిపోవాలి, ఆ పని అయిపోవాల్సింది అంతే. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, డూస్ డోంట్స్ ఏమీ చూడరు, చేసేస్తారంతే. రిస్క్ కూడా వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకు? ఆలోచన రహితంగా చేస్తారు కాబట్టి రిస్క్లో పడ్డము, రిస్క్ తీసుకోవడం కూడా వీళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. అయితే వీళ్ళకి కనుక దిష్టి తగిలింది అంటే కనుక చాలా తొందరగా తగులుతుంది, తొందరగా పోదు. ఎన్ని రకాల దిష్టిలు తీసినా తొందరగా పోదు. అయితే వీళ్ళకి ప్రత్యేకంగా తీయవలసిన, అందరికీ తెలిసింది ఏంటి, ఎడం చేత్తో ఉప్పు మిరపకాయలు తీసేస్తారు. అలా కాకుండా మట్టితో తీయాలి వీళ్ళకి. బంకమట్టి కానీ మామూలు మట్టి కానీ, ఇసుక కాదు, మట్టితోనే తీసి ఆ మట్టిలోనే ఎరుపు కుంకుమ వేసి ఎడం చేత్తో కానీ లేదా ఎర్ర బట్టలో కానీ వీళ్ళకి దిష్టి తల దగ్గర నుంచి ఒక్కొక్క చక్రాన్ని తాకుతూ ఇటువైపు 2 భుజాలు, 2 మోచేతులు, 2 చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, కింద పాదాల వరకు ఇది టచ్ చేస్తూ దిష్టి తీసేయాలన్నమాట. ఇంత దిష్టికి ఇంత ప్రక్రియ ఉంటుంది. ఆ రకంగా తీస్తేనే వీళ్ళకి దిష్టి పోతుంది అనమాట. కొంతమందికి తొందరగా పోకపోయినప్పుడు 1-2 సార్లు తీస్తే కనుక పోయే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఇక్కడికి ఒక చిన్న సందేహం ఏంటంటే, మీరు మట్టితో అన్నారు కాబట్టి ఆ మట్టిని దిష్టి తీసాక ఎక్కడ వేయాలి? నీళ్ళలో వదిలేయటమే. నీళ్ళలో, ఏ నీళ్ళల్లో అయినా, ఏ నీళ్ళల్లోనైనా వదిలేసేస్తే మనం పూల కుండీల్లో వేయ, మన ఇంట్లో అది నిలవ పెట్టుకోకూడదు కాదు, నీళ్ళలో వేసి నీళ్ళలోంచి వదిలేయటమే అంతే తప్ప దిష్టి తీసేటప్పుడు కాలువల్లో కూడా వేసేయచ్చు. మూట కడతారు కదా, ఆ మూట కట్టినప్పుడు దిష్టి తీసే వరకు ఆ మూట ఉంచేసి తర్వాత ఆ మూట తీసే క్లాత్ పక్కన పడేసి నీళ్లు వదిలిపారేయాలన్నమాట, షింక్లో వదిలేయాలి. ఇలా తీసినట్టయితే కనుక ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి అవుతుంది. అయితే మరి వీళ్ళకి కుజుదోషం అనేది వీళ్ళ జాతకంలో కొంచెం ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది, కుజుడు ప్రభావితం కాబట్టి. అయితే మరి వీళ్ళకి ఎట్లాంటి సమయాలు వీళ్ళకి పనికొస్తాయి అంటే కనుక అర్ధరాత్రి సమయాల్లో వీళ్ళకి ఎక్కువగా పవర్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అర్ధరాత్రి చేసే జాబ్స్ ఇప్పుడు మనకి లేటెస్ట్గా వస్తున్నాయి కదా, ఇలాంటి జాబులు అయితే వీళ్ళకి, అంటే నైట్ టైం మెలకుగా ఉండే జాబ్స్ అయితే వీళ్ళకి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉండలేరు కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళు షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అంటే కనుక వీళ్ళకి సూటబుల్గా శాంతంగా, వీళ్ళు ఇంత ఉగ్రం కాబట్టి శాంతంగా ఉండే సోమవారం కానీ ఆదివారం కానీ పుట్టిన అమ్మాయిల్ని కనుక వివాహం చేసుకున్నట్టయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ సమయంలో అంటే ఈ మంగళవారం పుట్టిన ఆడపిల్లలు ఇలాంటి శాంతంగా ఉండే అబ్బాయిల్ని చేసుకుంటే వైస్ వర్సా అనమాట. అలా చేసుకున్నట్టయితే చాలా చక్కగా ఉంటుంది. చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకున్నా చక్కగా ఒకళ్ళు శాంతం అయిపోతారు కాబట్టి. సో చాలా అంటే చాలా చక్కటి విషయాలు చెప్పారు. మంగళవారం పుట్టిన వాళ్ళు డేట్ చెప్పలేదండి, ఏ డేట్స్ కలిసి వస్తాయి వాళ్ళకి మంగళవారం వాళ్ళకి అనేది? మంగళవారం 4వ తారీఖు 4 రిలేటెడ్ ఏదైనా సరే, 4, 13, 22 అంతే, ఆ డేట్స్ వీళ్ళకి చక్కగా కలిసి వస్తాయి. ఓకే, సో అది 4, 13, 22, 31 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు చక్కగా కలిసి వస్తుంది మీకు. అండ్ కలర్స్ చెప్పారు, ముఖ్యంగా ఎలాంటి పరిహారం చేసుకోవాలి, దిష్టి ఏ విధంగా తీసుకోవాలి, చాలా కొత్త పద్ధతిలో చెప్పారు. నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా, ఎంతమందికి షేర్ చేశారు, లేదా మీకు ఈ లక్షణాలు చెప్పినప్పుడు, వీడియో చూసినప్పుడు మనకి నిజంగా ఈ లక్షణాలు ఉన్నాయా, నిజమే చెప్పారా అనే ఫీలింగ్ మీకు కలిగితే ఆ విషయాలు కూడా మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుధవారానికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.